చాలామంది పెద్దలు కూడా వచ్చినారు. ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు రేస్కి వచ్చి ఆయన మాట్లాడిన మాట మన ఒక స్థానిక తెలుగు ఛానల్తో పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈ రేస్ జరుగుతోంది అని కొంత క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం కూడా చేశారు. ఏ పాత్ర లేదు, మను లేదు, కానీ కొంత క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం కూడా చేశారు. అనురాగ్ ఠాకూర్ గారు ఆయన వచ్చినాడు. ఆయన కూడా వచ్చి ప్రైజులు కూడా ఇచ్చారు. ఆయన ఇది అనురాగ్ ఠాకూర్ గారు, అప్పుడు ఆయన కేంద్ర క్రీడల శాఖ మంత్రి. ఇక ఆనంద్ మహీంద్రా గారు, ఇప్పుడే నేను చెప్పాను, మహీంద్రా రేసింగ్ వాజ్ అ పార్ట్ ఆఫ్ ఇట్. మహీంద్రా గ్రూపు ఆనంద్ మహీంద్రా గారు చైర్మన్ అండ్ CEO, వారు కూడా వచ్చారు. వారి రేసింగ్ టీం కూడా పాల్గొన్నది. వారితో పాటు ఇంకా చాలామంది ప్రముఖ నటులు, చాలామంది పెద్ద పెద్ద వాళ్ళు, పాపులర్ పర్సన్స్ చాలామంది వచ్చారు. సచిన్ తెందుల్కర్ గారు, అదేవిధంగా వారితో పాటు చాలామంది స్పోర్టింగ్ లెజెండ్స్ కూడా వారితో పాటు బాంబే నుంచి ఇతర ప్రాంతాల నుంచి వచ్చారు. అదేవిధంగా ఇక ప్రపంచవ్యాప్తంగా వీళ్ళంతా పాపులర్ డ్రైవర్స్, చాలా చాలా సూపర్ స్టార్లు. ఇప్పుడు మనకు అర్థం కాదు ఈ స్పోర్ట్, కానీ అర్థమైన వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మనకి ఇక్కడ రామ్ చరణ్లు, షారుఖ్ ఖాన్లు ఎట్లనో అక్కడ వాళ్ళకు కూడా ఆ స్పోర్ట్ తెలిసిన వాళ్ళకి, ఆ క్రీడ తెలిసిన వాళ్ళకి వీళ్ళందరూ సూపర్ స్టార్లు. అదేవిధంగా చాలామంది యాక్టర్లు, రాజకీయ దిగ్గజాలు, మన ఇంకా చంద్రబాబు నాయుడు గారి డాటర్ ఇన్ లా బ్రాహ్మణి గారు, ఇంకా చాలామంది హైదరాబాద్లోని హూ ఇస్ హూ అందరు కూడా అటెండ్ అయ్యారు ఈ ఈవెంట్ మొత్తం కూడా ఫిబ్రవరి 23లో. అయితే ఈ రేసును ప్రమోట్ చేయడానికి మేము ఏ ఎఫర్ట్ కూడా వదిలిపెట్టలేదు. ఇది బాంబేలో గేట్వే ఆఫ్ ఇండియా కాడ ఆ రేస్ కార్ను డిస్ప్లే చేస్తూ దీనికి పబ్లిసిటీ ఇవ్వడానికి, బాంబే నుంచి కూడా విజిటర్స్ని అట్రాక్ట్ చేయడానికి అక్కడ పెడితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే, అప్పుడు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు, వారందరూ కూడా వచ్చి ఈ రేస్ మా దగ్గర పెట్టాలి బాంబేలా, మీరు ఎట్లా కొట్టుకపోయినరు అని ఆ రోజు వాళ్ళతో మైక్లనే లొల్లి కూడా పెట్టుకున్నారు. నెక్స్ట్ ఇయర్ మా దగ్గర పెట్టాలని చెప్పి కూడా అడిగారు. దాని తర్వాత ఢిల్లీలో హర్దీప్ సింగ్ పూరి గారు, క్రికెటర్స్ శిఖర్ ధావన్ గారు, యజువేంద్ర చాహల్ గారు, ఇంకా చాలామంది ఎంపీలు వచ్చారు, ఇతర రాష్ట్రాల మంత్రులు వచ్చినారు. ఇదంతా కూడా జరిగిన తర్వాత మనకు రేసు ఫిబ్రవరి 2023లో రేస్ జరిగింది. రేస్ జరిగిన తర్వాత దీనివల్ల అసలు హైదరాబాద్కి ఏం లాభమైంది? ఎందుకంటే అడుగుతారు కదా సహజంగా. ఆ రోజు మొదటి రేస్కి ప్రభుత్వం వైపు నుంచి మనం పెట్టిన ఖర్చు మొత్తం HMDA పెట్టింది. ఎందుకంటే HMDA యాక్ట్లో చాలా స్పష్టంగా ఉంది. HMDA చట్టంలో ఏం రాసింది అంటే, హైదరాబాద్లో జరిగే ఏ లీజర్ యాక్టివిటీ అయినా, ఏ రిక్రియేషన్ యాక్టివిటీ అయినా దాన్ని ప్రమోట్ చేయడానికి HMDAకి పూర్తి అధికారం ఉంది. HMDA యొక్క చైర్మన్ ముఖ్యమంత్రి గారు, HMDA యొక్క వైస్ చైర్మన్ మున్సిపల్ మంత్రిగా ఆ రోజు నేనున్నాను. కాబట్టి HMDA నుంచి ఒక 30-35 కోట్లు ఏదో ఖర్చు పెట్టినట్టు, నాకు ఎగ్జాక్ట్ నెంబర్ గుర్తులేదు, సబ్జెక్ట్ టు కరెక్షన్. 30-35 కోట్లు ఏదో ఖర్చు పెట్టాం. ఆ ప్రమోటర్ ఎవరైతే ఉండేనో, స్పాన్సర్ గ్రీన్కో, ఆయన దాదాపు 100-110 కోట్లు ఆయన ఖర్చు పెట్టారు. ఏం లాభం వచ్చింది మరి హైదరాబాద్కి అని చెప్పి మాకు ఫిబ్రవరిలో రేస్ అయిన తర్వాత, మాకు నిజానికి మేము చేయలేదు ఈ స్టడీ. కొత్త సిటీలో రేస్ అయిన తర్వాత ఏం జరిగింది అని చెప్పి నెల్సన్ అనే ఒక సంస్థ వాళ్ళు అధ్యయనం చేశారు. అధ్యయనం చేసి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్, ఇంత పెద్ద రిపోర్ట్ ఉంది, మీరు అందరికీ కూడా కాపీస్ ఇస్తాను, దయచేసి చూడండి. ఇది నా కవిత్వం కాదు, నెల్సన్ అనే సంస్థ ఇంటర్నేషనల్ ఏజెన్సీ. ఇదేదో హైదరాబాద్లో అమీర్పేటలోనో లేకపోతే ఢిల్లీలో CPలోనో ఉండేది కాదు. ఇది నిజంగా కూడా ఒక రెప్యూటెడ్ ఇంటర్నేషనల్ ఏజెన్సీ. వారు ఇచ్చిన రిపోర్ట్. వారు ఏం చెప్పారంటే, హైదరాబాద్ నగరానికి ఈ రేస్ వల్ల, ఫిబ్రవరి 23లో జరిగిన రేస్ వల్ల $82 మిలియన్ ఎకనామిక్ బెనిఫిట్ వచ్చింది నగరానికి. ఎట్లా వస్తుంది ఎకనామిక్ బెనిఫిట్ ఒక నగరానికి అంటే, ట్రావెలు, GST పేమెంట్స్, ఇండైరెక్ట్గా జరిగే ప్రచారము, 50 కంట్రీస్లో మనకు జరిగే మనకు లభించే విస్తృతమైన పబ్లిసిటీ, ఎన్నింటి వల్ల అల్టిమేట్గా మనకి బ్రహ్మాండంగా విస్తృతమైన ప్రచారం వచ్చింది, లాభం జరిగిందని చెప్పి ఈ నెల్సన్ అనే సంస్థ ఇచ్చిన అధ్యయన రిపోర్ట్. సో జరిగిన ఖర్చు మొత్తం కలిపి ప్రైవేట్ ఆయన పెట్టింది 100-110 కోట్లు, మన ప్రభుత్వం ఆనాడు HMDA రూపంలో పెట్టింది 35-40 కోట్లు, పెట్టిన ఖర్చు మొత్తం 150 కోట్లు అయితే $82 మిలియన్ లాభం జరిగింది అని చెప్పి నెల్సన్ రిపోర్ట్ చెప్పింది. అంటే అర్థం ఏంటి? $82 మిలియన్ అంటే ఈ రోజు లెక్క ప్రకారం తీసుకుంటే కూడా 700 కోట్లు. పెట్టింది 150 కోట్లు అయితే ప్రైవేట్ వాళ్ళు, గవర్నమెంట్ కలిపి వచ్చింది దాదాపు 550 కోట్లు. ఇంకా అదనంగా ఎకనామిక్ బెనిఫిట్ వచ్చింది, హైదరాబాద్కి పేరు వచ్చింది అనేది వాస్తవం. అయితే ఇక్కడ ఏం జరిగింది అంటే, హైదరాబాద్కి పేరు వచ్చింది కానీ ఆ ప్రమోటర్ ఆయన గ్రీన్కో అంటే ఆయన, నాకు పైసలు రాలేదు, ఎందుకంటే హైదరాబాద్కి పేరు వచ్చింది, మీ సిటీకి పేరు వచ్చింది, మీ గవర్నమెంట్కి పేరు వచ్చింది, కానీ నాకు పడతలు కాలేదు, ఎందుకంటే నేను 110 కోట్లు ఖర్చు పెట్టినా అనుకున్నంత రాలేదు. కాబట్టి నేను వెనకపోతున్నా, నేను నెక్స్ట్ ఇయర్ నేను చేయలేను,
మీరు ఎవరినైనా వేరే వాళ్ళను చూసుకోండి స్పాన్సరు అని చెప్పి వారు చెప్పినారు. చెప్పిన తర్వాత ఏమైంది, మేము ఇక 2023 వాజ్ అ బిజీ ఇయర్ ఫర్ అస్. ఎందుకంటే ఒకవైపు ఎలక్షన్లు, ఇంకోవైపు ఎలక్షన్ రన్అప్లో చేయాల్సిన చాలా కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఆ క్రమంలో మేమున్నాం. జూన్ మాసం కల్లా అప్పుడు ఇంకా ప్రమోటర్ బ్యాక్అవుట్ అయింది. నాకు ఒక్క నిమిషం మీకు క్లియర్గా చెప్తాను. వీళ్ళు ఒక సెకండ్, మొత్తానికి గ్రీన్కో వాళ్ళు బ్యాక్అవుట్ అయిపోయారు. బ్యాక్అవుట్ అయిపోయిన తర్వాత మనకి జూన్ మాసం, జూన్ జూలై ఆ టైంలో నాకు ఆనాటి మా సెక్రటరీ అరవింద్ కుమార్ గారు నా దగ్గరికి వచ్చారు. వచ్చేసారి మరి నెక్స్ట్ ఇయర్ రేస్, ఎందుకంటే 4 సంవత్సరాలకు మనం సైన్ చేసాం అగ్రిమెంట్, మనం గవర్నమెంట్తో వాళ్ళ అగ్రిమెంట్ 4 సంవత్సరాలకు ఉంది. మరి ప్రమోటర్ బ్యాక్అవుట్ అయ్యాడు, ఎట్లా ఏం చేయమంటారు అన్నారు. నేనేం చెప్పానంటే ఈ రేసు, ఎందుకంటే నా ఉద్దేశం, నా మనసులో ఉన్నది చెప్తున్నాను మీకు. నా ఆలోచన ఏముండే అంటే అల్టిమేట్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ తెలంగాణ హబ్ కావాలి అంటే మేము చాలా కాన్ఫిడెంట్గా ఉంటాం. మళ్ళీ గవర్నమెంట్ మనదే వస్తుంది తప్పకుండా. మనం 2వ సంవత్సరంలో కాకపోతే 3వ 4వ సంవత్సరంలో అల్టిమేట్గా ఎలాన్ మస్క్ లాంటి పట్టుకొని రావాలా, పట్టుకొచ్చి హైదరాబాద్ని తెలంగాణని షోకేస్ చేసి మనం టెస్లా కూడా అవసరమైతే భవిష్యత్తులో ఇక్కడికే వచ్చేటట్టు చేయాలి. ఎందుకంటే వాళ్ళకు కూడా ఇండియా ప్లాన్స్ ఉన్నాయి. ఈవెంట్ చుట్టూ అట్లా ప్రపంచం దృష్టిని ఆకర్షించాలనేది మా ప్రయత్నం. కాబట్టి ఆ రన్అప్లో నేనేం చెప్పానంటే జూన్ జూలైలో మరి వాళ్ళు అడుగుతున్నారు ప్రమోటర్ బ్యాక్అవుట్ అయ్యాడు ఏం చేయాలంటే, ఓ పని చేయండి, ప్రమోటర్ వెతుకుదాము, డోంట్ వరీ, ఆయన కాకపోతే ఇంకొక 2-3 ఎత్తుకుదాము, ఒకరు కాకపోతే 2-3 ఎత్తికి 100 కోట్లు కట్టాలి అంతే కదా, కడదాం, 100-110 కోట్లు పెద్ద ఇష్యూ కాదు, ఎత్తుకుదాం లేండి అని చెప్పి నేను ధైర్యం చెప్పాను. బ్యాడ్ లక్ ఏంటంటే మనకి మేము ఇక ఎలక్షన్ రన్అప్లో పడిపోయాం. నేను ఇక నా హడావుడిలో నేను తిరుగుతున్నాను. మా అరవింద్ కుమార్ గారు ప్రయత్నం చేసినారు కానీ దొరకట్లేదు. మాకు 3rd ఆగస్ట్ 2023 నాడు ఒక ఈమెయిల్ వచ్చింది. దిస్ ఇస్ ద ఈమెయిల్, చదివి వినిపిస్తాను. ఇది ఫార్ములా ఈ వాళ్ళ నుంచి నాకు ఒక ఈమెయిల్ నాకు రాశారు. కాపీ టు అరవింద్ కుమార్, స్పెషల్ చీఫ్ సెక్రటరీ, మినిస్టర్ నేను అన్నాడు. నాకేం రాశారంటే కంప్లీషన్ ఆఫ్ కాంట్రాక్చువల్ అగ్రిమెంట్స్ బిట్వీన్ ఫార్ములా ఈ రేస్ అండ్ తెలంగాణ గవర్నమెంట్, ఇవన్నీ ఉన్నాయి. నేను ఏం రాస్తారంటే ఆయన, ఫస్ట్ ఆఫ్ ఆల్, having followed the recent news, I'd like to send my admiration on how government of Telangana has navigated challenging situation, etc., etc. I'm reaching out to you as I feel compelled అంటూ ఆయన డబ్బులు మనం ఇంకా ప్రమోటర్ని ఎత్తుకలేకపోయాము, ఒక స్పాన్సర్ని ఎత్తుకలేకపోయాము.